అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదట అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఇక బయోమెట్రిక్ను అమలు చేయండి. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల్లో దొంగ నకిలీ ఓట్లు అడ్డుకట్టకు ఫింగర్ ప్రింట్, ఐరిస్ బయోమెట్రిక్ను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది అనమాట, స్వీకరించడం జరిగింది. సో మొత్తానికి ఏం చెప్తున్నారు ఏంటనేది చూద్దాం. అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మనకు ఓటు వేయడానికి ఓటర్ కార్డు తీసుకపోతే సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా ఏమవుతుందంటే బోగస్ సర్టిఫికేట్లు, అదే బోగస్ ఓట్లు, ఈ విధంగా నకిలీ దొంగ ఓట్లు అనేది పడుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ఇలాంటివి ఫింగర్ ప్రింట్, ఐరిస్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాది ఇక అశ్విని మార్ అంటే ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం జరిగింది అనమాట. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకత కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యంగా ధర్మాసనం స్వీకరించిందనమాట. ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు కూడా ఇక ఉండాలన్నమాట. ఇందుకు సంబంధించి వీటిని అమలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసినట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే కొత్త మార్పులు చేయబోతున్నారు అనమాట ఇక నుంచి. సో ఇక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మహిళలకు సంబంధించి కూడా చెప్పడం జరిగిందండి రిజర్వేషన్ల. సో ఇక 2029 నుంచి చట్టసభల్లో శతాబ్దికే అతి ముఖ్యమైనటువంటి నారీ శక్తి అంటే రిజర్వేషన్లు కల్పించబోతున్నారన్నమాట. సో ఒక అప్డేట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే త్వరలో మనకి ఈ ఎన్నికలు కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అప్పుడు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఓటర్ కార్డుతో పాటు ఐరిస్, అదేవిధంగా ఇప్పుడు ఏ రకంగా మనకు ముఖ్యంగా ఆసరా పెన్షన్లు తీసుకునేటప్పుడు స్కాన్ చేస్తారో అలాంటివి ఫింగర్ ప్రింట్ ఇవన్నీ కూడా పెట్టి ఓట్ వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల సో ఇది ఒక అప్డేట్ అనేది మనకు ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రఫుల్ ప్రచండ రూపం తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన బౌలర్ అనమాట. రాజస్థాన్ పైన సన్ రైజర్స్ గెలుపు అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ గా సీట్లు పెంచాలి. జనాభా దామాషా ప్రకారం 50% GSDP ప్రతిపాదికన మరొక 50% సీట్లు పెంచాలంటున్నారు. సో ఎందుకంటే పెంచే 272 లోక్సభ సీట్లలో 136 జనాభా లెక్కన మరో 136 ఇక వచ్చేసి మనకు GSDP ప్రతిపాదికన ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాలని కోరడం అయితే జరిగిందనమాట. త్వరలోనే డీలిమిటేషన్ ఆధారంగా అసెంబ్లీ అదే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అనేది పెరగనున్నాయన్నమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ కోర్సులో ప్రవేశాలు ఇంటర్ పాస్ అయిన వారి రిజల్ట్ వచ్చాయి కదా, వారికి నెక్స్ట్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నెల 15 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారు అనమాట. డిగ్రీ కోర్సులకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఈ నెల 22 నుంచి తొలి షిఫ్ట్ నుంచే అని చెప్పేసి ప్రకటించిన ఆర్టీసీ, జేఏసీ అంటే సమ్మెకు సరైనమాట. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మహిళలు తిరుగుతున్నారు కదా. సో ఈ నెల 22 నుంచి సమ్మె అనేది చేయబోతున్నారు. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి 32 డిమాండ్లు ప్రభుత్వం వచ్చింది, కానీ వాటిని ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో సో మొత్తాన్ని సాధించే విషయంలో సమ్మె అనేది ఈ నెల 22 నుంచి ఇక ప్రకటించారనమాట. సో దీనిపైన మరి ఎలాంటి చర్చలు జరుగుతాయో చూడాలి. ఆర్టీసీ ముఖ్యంగా సమ్మె చేస్తామనే విధంగా చెప్తున్నారు అనమాట కార్మికులు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కూల్చివేతలు ఆపండి, హైకోర్టు భారీ షాక్. అంటే తదుపరి ఆదేశాల వరకు కూడా కార్యకలాపాలు ఆపాలంటూ ఇక్కడ జలాశయాలు, కాలువలు, రహదారుల అంశాలు తప్ప కూల్చివేతలు వద్దంటూ ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓడరేవులు, తీర ప్రాంతాలకు వెళ్లే నౌకలను అడ్డుకుంటామని చెప్పేసి అమెరికా చెప్తున్నారు. అందుకోసం భారీగా బలగాలను మోహరింపారనమాట. తీవ్రంగా స్పందించిన టెహ్రాన్ సో గల్ఫ్ పోర్టులన్నిటికీ రాకపోకలను నిర్ధారిస్తూ హెచ్చరికలు జారీ చేశారనమాట. సో ఎందుకంటే పెట్రోలు ఏదైతే ఉందో ముడి చమురు తీసుకురావడం, LPG గ్యాస్ అనేది ఇప్పటికీ కొరత అయితే ఉంది. భారత్ సంబంధించిన 15 నౌకలు కూడా అక్కడనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మొత్తం మీద అయితే LPG సిలిండర్ సంబంధించి ఇప్పటికే రూల్స్ అనేది మారాయి. సో ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే సో మరోసారి శాంతి చర్చలకు సిద్ధం అనే విధంగా కూడా వార్తా కథనాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి నిజామాబాద్ జిల్లా అత్యధిక ఉష్ణోగ్రత
సలసల కాగిపోతున్నాయి. అంటే 22 జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నిజామాబాద్, నల్గొండలో ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత ఇక ఉసురుమంటుంది. సోమవారం పగటిపూటనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఆలుమూరు వద్ద 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏడాదికి ఇదే అత్యధికం నల్గొండ జిల్లా, గుడిపల్లి, అదేవిధంగా 43.1 డిగ్రీలు, బిక్కనూరు వచ్చేసి, కామారెడ్డిలో వచ్చేసి 42.9, ఇచ్చోడలు వచ్చేసి ఆదిలాబాద్, కత్లాపూర్లో, జగిత్యాల ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఇదైతే నేడు రేపు మరింత తీవ్రంగా రాష్ట్రంలో మంగళ బుధవారాలు ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది అనమాట. సో ఇక ఆసరా పెన్షన్ వివరాలకు సంబంధించి కూడా లేటెస్ట్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ప్రభుత్వం ప్రతి నెల జరుగుతుంది. అయితే 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కలిగిత కార్మికులు, డయాలసిస్, ఎయిడ్స్ రోగులు, సో మొత్తం అన్ని రకాల పెన్షన్లు, 11 రకాల పెన్షన్లు, 44 లక్షల మందికి పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఇటీవల కాలంలో పైలట్ ప్రాజెక్ట్ సర్వే అయితే నిర్వహించినప్పుడు దాదాపుగా ఒక 50,000 మందిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే అందులో 4 నుంచి 5,000 మంది దాదాపుగా అనర్హులుగా ఉన్నారనమాట. ఇటీవల కాలంలో ఇక హైదరాబాద్ పరిధిలో అయితే గ్రామీణ ప్రాంతంలో అయితే ఎవరు తీసుకుంటున్నారు ఏందనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక హైదరాబాద్ ప్రాంతంలో అయితే వారికి ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ లేకపోవడం వల్ల డైరెక్ట్ బ్యాంకులో పడడం వల్ల చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటంటే అటువంటి వారందరినీ తొలగించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక ప్రతి పథకానికి సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి అనర్హులు ఐటీ చెల్లించేవారు చాలామంది ఉన్నారు కదా. సో అటువంటి వారిని తొలగిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిజంగా ఆర్థికంగా సోషల్ స్టాటస్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కొంత ఆసరా పెన్షన్లు కొత్త వారికి కూడా ప్రభుత్వం కల్పించాలని భావిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దరఖాస్తులు అయితే చేసుకోవాలన్నమాట. మనకు ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చినప్పుడు డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు మాత్రమే పెన్షన్లు అనేవి కొత్త వారికి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇప్పటివరకు కూడా పెన్షన్లకు సంబంధించి పెంపు లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2 లక్షల పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ముందుగా ఎవరెవరికి మరి ఇవ్వనున్నారు ఏంటనే దానిపైన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దివ్యాంగులకు భారీగా శుభవార్త అయితే చెప్పడం జరిగింది. కొత్తగా 1,00,000 మంది పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు. అంటే చాలామంది 2 లక్షల మంది, అంటే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు 7 నుంచి 8 లక్షల మంది. ఇప్పుడు ఇటీవల కాలంలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా అయితే ఉంటుంది. అయినప్పటికీ ఎవరికైతే అసలే పెన్షన్ రాలేదో వారికి పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. కొత్త వారికి సంబంధించి పెన్షన్లు ఇచ్చేటప్పుడు దివ్యాంగులకు మరి ప్రాధాన్యత కేటాయించనున్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయితే వీరయ్య చెప్పడం జరిగింది. 40% వైకల్యం ఉన్న వారికి అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలు ఉచితంగా కూడా అందజేస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. సో తొలి విడతలు వచ్చేసి 4,500 మందికి ఇందిరామణిలో 2,000 స్కూటీలు కూడా ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పడం జరిగిందనమాట. సో గుడ్ను చెప్పడం అయితే జరిగిందండి. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో ప్రతి నెల కూడా దాదాపు 1,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందుకు వివిధ సంక్షేమ పథకాలు అమలు కావాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మరొక 2,000 నుంచి 3,000 కోట్లు ప్రభుత్వం సిద్ధం చేసిందనమాట. ఇవన్నీ కూడా అనుకూలిస్తే ఈ నెల నుంచి మనకు పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. నెల చివరి ఆఖరి నుంచి చూడాలి మరి మొత్తానికి ప్రభుత్వం పాత పెన్షన్లు అందజేస్తారా, కొత్త పెన్షన్ల. సో దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. తప్పనిసరిగా 02 తారీఖు నుంచి అయితే మనకు పెన్షన్లకు సంబంధించిన ఎంతమంది లిస్ట్ అనేది రిలీజ్ చేయనున్నారు అనమాట.